మన మతి, మన సంపత్తి. At any time you have to remember your position and your thought and your property. ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం. But you have forgotten మన our స్థితిని destiny. మనం You have మర్చిపోతున్నాం. forgotten our position. మన గతిని మనం మర్చిపోతున్నాము. You have forgotten our mind. మన సంపత్తిని మనం మర్చిపోతున్నాము. You have forgotten our potential. ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం? What is that we remember? స్వార్థాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు. It's not the selfishness that matters. స్వ అర్థం, ఇది స్వార్థం. Swa artha is swartha. స్వ అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి. The meaning of the swa, of the spirit or the self is swartha. అనగా ఆత్మతత్వమే మన స్వార్థము. The nature of atma is swa artha. దేహతత్వం కాదు మన స్వార్థము. It's not the nature of the body. ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత. It's Bhagavad Gita, is the teaching of Bhagavad Gita passed on to multitudes. ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు. It's not related to any యావత్ individual. ప్రపంచమునకే సంబంధించినటువంటిది. It has got relationship with the entire కవిం world. పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాసితుడు తానే. He is the poet, he is the composer, the one eternal, and the commander. పాత్రధారి తానే, సూత్రధారి తానే. He is the actor and the director. కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని. Therefore, the intimate relationship between the two is delusion. ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. That director is this very actor is the director, and that is full and is equally full. ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చెయ్యాలి. Whatever we may do, we have to understand the principle of the divinity. That's భగవంతుని all తృప్తి కోసం perfection. మనం సర్వకర్మలు ఆచరించాలి. We should do everything to please God. ఎట్లా ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి. We should do it with all ఏదో ఒక satisfaction. ఫోర్సో సోర్సో కాదు. It's not out of force or source. అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి. We should do it with all understanding నిర్బంధం of divinity. అనేటువంటిది ఉండకూడదు. It's not out of force or compulsion. నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి. You should experience selflessly. కనుక భగవద్గీత యందు ఉన్నటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు. The essence of Bhagavad Gita conveys this. The world is అనిత్యం అసుఖం లోకం and it is temporary. There is no happiness here, it's misery. భజస్వమాం అన్నాడు. దానివల్లనే నీవు భగవంతుని భజించాలి. For that reason you ఈ have to chant the ప్రపంచమే name of God. సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి? If this world is permanent, then why should you chant the glory of ఇది Lord? నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రేమించాలి. As this is not real, as this is not permanent, you should think of ప్రేమ God. అక్కడ ఉంటుండాలి. You should దాని have, యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఇదంతా. you should have concentration over there, and here you find reaction, reflection, అది resound. లేకపోతే ఏది లేదు. Without that, nothing exists. కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి. That we should keep in view. అట్టి ప్రేమతత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. We should make effort to have that principle of love. ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి. Everything is present, but only the bad really spoils all the good. అందువల్లనే మూర్ఖుడైపోయి, బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుని లేపుతున్నాడు కృష్ణుడు. Krishna wants Arjuna to get up, who was weak at the time. Who లెమ్ము fell. ధనుంజయ, Get up, Arjuna. విధి బలీయము, The destiny is so strong. న్యాయము గెల్చు, The justice will నశించు triumph. స్వార్థము, Selfishness will సదా go. యుగధర్మం ఇదే కదోయి, సదా యుగధర్మం ఇదే కదోయి This is the law of in all ages. కనుగొమ్మిక. Understand this. నూరుగురు బిడ్డల తండ్రికైనా, Oh, the father has understood. ధృతరాష్ట్రునికి నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారబ్ధమదేమిటో. Dhritarashtra has 100 sons. He will not be left even one to do habitual రాబోయేటువంటి life. ఫ్యూచర్ ను చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు. He went on telling what is going to happen in future. నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము, You have full faith in me. నేను చూసుకుంటాను. I'll take care of it. అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవా, Then he said, I'll follow your command. నీ యొక్క వచనములు నేను అనుసరిస్తానన్నాడు. I'll follow your command. అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు. With all happiness, Krishna మన్మనా started telling. భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురి మామే వైశసి సత్యం తే ప్రతిజానే ప్రయోజమే. ఇప్పుడు నీవు నా భక్తుడవు అన్నాడు. Now you are my devotee. ఇంతకు పూర్వము Prior to that, బంధుమిత్రులపై ఉంటున్నావు. you think of your relations. అనుబంధమే కానీ భక్తి లేదు. It's only attachment, no devotion. భక్తే గాని భక్తి కాదు It is only living, but not అని ఈ devotion. విధంగా బోధిస్తూ Teaching like that. పచ్చని రాజవంశమును పాడొరరింపజనించినారు. A beautiful shining clan is bound to be ruined. ఎవరు? Who? కౌరవులు. Kauravas. పచ్చని రాజవంశమును పాడొరరింపజనించినారు. A brilliant progressing clan. కార్చిచ్చైనేడు సూత సుతనే స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
Karna also joined the company. దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు The Shakuni is there who is always after the conflict. రగులు కొనే మంట ఇంట వివచ్చుని ఇంట Now you find the bonfire all over. ఇంకా శరవర్షము తప్పది విశ్వశాంతికి అన్నాడు. It's only the rain of arrows that's the solution. యుద్ధం కూడాను విశ్వశాంతికే. The war is also for world peace. ఎలాంటి వర్షము? What type of rain? అంబుల వర్షం కురిపించాలి. It's the rain of arrows. లెమ్ము ధనుంజయ Get up, Arjuna. లెమ్ము ధనుంజయ Get up, లెమ్ము ధనుంజయ. Get up, he said. ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు. This is the teaching of Vedanta. Arise, awake, stop అజ్ఞానం not to be అనేటువంటి growth. నిద్రలో ఇంకా ఉండకండి. Don't be in slumber of ignorance. నేను అనే అహంకారంలో నీవు నిలవకండి. Don't stay back in the pride. నాదే అనేటువంటి మమకారం పెట్టుకోకండి. Don't have attachment. లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో. Get up from the sleep and slumber of ignorance. జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత. Be careful, be watchful. ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం. This is the teaching of God. కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి Every person to the extent possible do good అందరి actions. యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి Should understand the divine principle which is only one అందరికీ in ఉపకారం everyone. చేయండి. Help everybody. ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామనే ఉత్తమమైన భావాన్ని పెంచుకోండి. Whomsoever you may help, you are rendering service to సర్వకర్మ someone. భగవత్ప్రీత్యార్థమని భావించండి. All acts done to please God. ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో దైవము ఉంటుంటాడు. When you do like that, God will be with you. దైవం నీతో ఉన్నాడు. God is with you. నీవు దైవంలో ఉంటున్నావు. You are in God. నీకు దైవంకు భిన్నం లేదు. There's no difference between the two. ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము. This oneness is the true ఈ nature. మనస్సును మాత్రం ఏకం చెయ్యాలి. Unify your mind now. అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది. It's only divine thought that unites, అన్య భావములు దీన్ని చేయలేవు. but not differences. కనుక So, భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తూ